UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మనం జనతా గ్యారేజ్ మూవీ చూసాం కదా, అందులో జూనియర్ ఎన్టీఆర్ గారికి మొక్కలంటే ఎంత పిచ్చో నాతో ఉన్న గెస్ట్ కూడా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తా ఉన్నా. వారికి నా అభినందనలు. మేము ఇది 2017లో స్టార్ట్ చేసాము. మా ప్లాన్ స్టార్ట్ చేసింది 2017. సో మేము 2017 ప్లాన్ ఫస్ట్ ప్రోడక్ట్ ప్లాన్ గణేష్. సో మేము ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 పీసెస్ ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000. ఎస్, ఈ ఇయర్ 20,000 అయింది. అంత డిమాండ్ ఉందా సార్ వీటికి? ఎస్. ఓకే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, యాక్చువల్గా ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే ప్లాన్ ఏ ప్లాంట్స్ అని చెప్పేసి ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. లైక్ మనం జనతా గ్యారేజ్ మూవీ చూసాం కదా, అందులో జూనియర్ ఎన్టీఆర్ గారికి మొక్కలంటే ఎంత పిచ్చో నాతో ఉన్న గెస్ట్ కూడా అంతే. ఈవెన్ నా రింగ్ టోన్ కూడా అదే వస్తుంది. ఎనీవేస్, గణేష్ అమర్నాథ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే అమర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఎస్, బాగున్నారు. గుడ్, సూపర్. మీకు కాల్ చేయగానే ఒక రకమైన మంచి వైబ్ వస్తుంది, అంటే లైక్ ఒక పాజిటివ్ వైబ్. ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాంట్ జనరల్గా ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ ఇది. చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా గ్రీన్గా కనిపించాలి అని చెప్పేసి మీరు ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. అసలు లైక్ అంటే బేసిక్గా బిగినింగ్ నుంచి కూడా మీరు మొక్కలంటే మీకు వ్యాపకమా, లేకపోతే మీరు చదువుకుంటున్నప్పుడు ఎలా అసలు అంటే ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మీకు ఏర్పడింది? అంటే నాకు నిజంగా మొక్కల మీద నాలెడ్జ్ లేదు. సో నేను ఇది స్టార్ట్ చేయకముందు మా ఇంట్లో చిన్న మొక్కలు ఉండేవి, అంతేగాని ఈ మొక్కల గురించి నాకు ఐడియా ఉండదు. కాబట్టి తర్వాత నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఇది 2017లో మేము స్టార్ట్ చేసాము. మా ఇంటెన్షన్ వచ్చి ఏంటంటే, అప్పుడు మేము తెలుసుకున్నాము స్టార్ట్ చేయకముందు అసలు నేచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్లాంట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మేము తెలుసుకొని, మనం స్టార్ట్ చేసే బిజినెస్ నేచర్కి హెల్ప్ అవ్వాలి, పీపుల్కి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఓకే. సో అందుకే నేమ్ కూడా ప్లాన్ ఏ ప్లాంట్. అంటే ప్రతి పర్సన్ కూడా ఒక ప్లాన్ చేయాలి. అలా జనరల్గా ఎందుకు అడిగానంటే, నేను మిమ్మల్ని అంటే ఇంట్లో అందరూ కూడా మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టపడతారు. ఒక చిన్న ప్లేస్ ఉన్నా, పెద్ద బాల్కనీ ఉన్నా, లేకపోతే పైన టెర్రస్ మీద అయినా గార్డెనింగ్ చేయాలి అంటే, నాకు తెలిసి ప్రపంచంలో మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఏంటంటే ఆ ఇష్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. మొక్కలకి మెయింటెనెన్స్ ఎక్కువ, మట్టి మారుస్తూ ఉండాలి, ఆ కోకోపిట్ కానివ్వండి, ఆ ఎరువు కానివ్వండి, అదంతా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్కడొకక్కడ మూలాల్లో రైతులు ఉన్నారు కాబట్టి మనకి ఆ కాస్త కూస్త నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మీ విషయంలోకి వచ్చేసరికి మీ ఫ్యామిలీలో వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? లేదండి. నో. నాకు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు మా ఫ్యామిలీలో. ఎట్ ద సేమ్ టైం మాకు అదే చెప్పాను కదా, మేము ప్లాంట్స్ పెంచింది కూడా ఎప్పుడూ లేదు. చిన్నవి మా ఇంట్లో బాల్కనీలో అలా పెంచుకోవడం తప్పితే. సో కాకపోతే అసలు ఇది టోటల్గా న్యూ ఫీల్డ్ నాకైతే. నేను పుట్టినప్పటి నుంచి కూడా నేను ప్లాంట్స్లో ఉండలేదు, ప్లాంట్స్తో లేదు. బికాజ్ అంటే మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనంతా డిఫరెంట్ కల్చర్. మా డాడీ సో ఆ బిజినెసెస్ చూసుకోవటం ఎలా. అండ్ నేను ఎంబీఏ చేశాను. సో ఆఫ్టర్ ఎంబీఏ ఏంటంటే మేము చేసినప్పుడు కూడా నాకు ఇదేంటంటే ఒక గుడ్ కాజ్తోనే చేస్తాం అనుకున్నాను తప్పితే, అసలు ఒక బిజినెస్ చేద్దాము, బాగా సంపాదిద్దాము అనే ఉద్దేశం కన్నా, లేదు చేసేది పర్ఫెక్ట్గా చేద్దాము, అంటే ఇట్ షుడ్ బి హెల్ప్ టు పీపుల్ అనే దాంతోనే మేము వచ్చాము. బట్ ఈ రోజు ఏంటంటే ఐ గోట్ ద హ్యూజ్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, అసలు అది మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, లేదంటే సాయిల్ మార్చాలి, అది ఇది అన్నారు. ఇది ఓన్లీ మిత్. ఎవరైనా నార్మల్ కిడ్స్ కూడా ప్లాంట్స్ పెంచవచ్చు. అవునా? ఎస్, బట్ ఓన్లీ కావాల్సింది ఇంట్రెస్ట్. జనరల్గా ప్లాంట్స్ పెంచడంలో కూడా రకరకాలుగా ఉన్నాయి. అంటే నేను కోవిడ్ టైంలో సమంత గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేవారు. అంటే వితౌట్ సాయిల్ వాటర్లో కూడా ప్లాంట్స్ పెరిగేలాగా ఆవిడ కీరా పెంచారు, చాలా రకాల లెట్యూస్ ఇలాంటివన్నీ పెంచారు. నిజంగా వితౌట్ సాయిల్ అసలు ఎలా పెరుగుతాయి మొక్కలు? అంటే వితౌట్ సాయిల్ కూడా పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇండియాకి వచ్చేసరికి మనకి
సాయిల్ చాలా ఎక్కువ ఉంది. మనం అంటే అది ఏంటంటే అదర్ కంట్రీస్లో ఏంటంటే మనకు అంత హెల్దీ సాయిల్ ఉండదు. మన భూమిలో ఉన్న సాయిల్ చాలా హెల్దీ ఉంటుంది. అంటే మనం ఏ ప్లాంట్ అయినా పెంచుకుని సపోర్ట్ చేస్తుంది మన భూమి. వేరే కంట్రీస్లో ఏంటంటే అసలు సాయిల్ ఉండదు, వాళ్ళు వాటర్తోనే బతకాలి, వాటర్లోనే పెంచుకొని ఇవి చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా హైడ్రోపోనిక్స్ మీరు అన్నది, హైడ్రోపోనిక్స్ ఏంటంటే అది మన ఇండియాలో నాట్ ద సూటబుల్ హైడ్రోపోనిక్స్ అనేది. ఎందుకంటే హైడ్రోపోనిక్స్లో ఏంటంటే ఒక లిమిటేషన్ ఉంటుంది, ఓన్లీ ఇవే పెంచగలం, ఇవి పెంచలేమని. అది ఒకటి. ఇంకోటి నార్మల్ పీపుల్ ఏంటంటే హైడ్రోపోనిక్స్లో నార్మల్ పీపుల్కి లెట్యూస్ అనేది కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్. సో ఆ లెట్యూస్ పెంచుకోవాలంటే నార్మల్ పీపుల్ పెంచుకోలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే హైడ్రోపోనిక్స్ ఎలా అంటే ఫోకస్డ్గా చేయాలి. ఇప్పుడు ఆర్పిఎం చెక్ చేయాలి, ఎవ్రీ డే ఆర్పిఎం చెక్ చేసి ఆ ఆర్పిఎం వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న లివింగ్ స్టైల్లో ఆ టైం మనం స్పెండ్ చేయలేం. ఒకరోజు మిస్ అయిందంటే పంట మొత్తం పోతుంది. ఐ మీన్ ఆ సెటప్ మొత్తం అప్పుడు లెచ్చు చేసింది మొత్తం పోతుంది, మళ్ళీ మనం కొత్త చేసుకోవాలి. సో ఆ మానిటర్ అనేది చేయకపోతే దానికి ఎక్కువ స్పెండ్ చేయాలి టైం. అంత ఈజీ ఏం కాదు అదైతే. ఓకే. సో అలా స్పెండ్ చేయటం వల్ల అందుకని అది యాక్చువల్గా అయితే అది ఫెయిల్యూర్ మోడల్. అప్పుడు ఏంటంటే అప్పుడు అంటే యాక్చువల్గా సమంత గారు కూడా ఏం చేసిందంటే తను ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఆ టైంలో పెంచాలని. సో దట్ ఈస్ అవేర్నెస్, అందరికీ పెంచడం చూపించాలనేది అర్థమైంది. కాబట్టి తర్వాత లేటర్ ఆన్ ఏమైందంటే ఇప్పుడు ఈవెన్ మెయిన్ టెస్ట్ అండ్ ట్రైల్ వెళ్ళాం. ఎందుకంటే మేము అదే బిజినెస్లో ఉండటం వల్ల హైడ్రోపోనిక్స్ ఎలా వర్క్ అవుతుందని మేము టెస్ట్ అండ్ ట్రైల్ వెళ్ళాము. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ అంటే కాస్ట్లియర్ ఎఫైర్. సో స్పెండ్ చేయాలి మనీ, ఎక్కువ స్పెండ్ చేసినా మనకి కరెక్ట్ ఫుడ్ వస్తుందో అది తెలియదు. దానికంటే మనం మన టెర్రస్ గార్డెన్లో సాయిల్, హెల్దీ సాయిల్ వేసుకుంటే సూపర్ పెరుగుతాయి. ఓకే. సో సాయిల్తో పెరిగినంత అంటే లైక్ బలం కూడా కావాలేమో కదా మొక్కకి. ఆ మొక్కకి బలం అనేది మట్టిలోనే ఉంటుందేమో. మట్టిలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అసలు మన టాపిక్ వద్దాం, ప్లాంట్ గణేష. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు నేను మీ వీడియోస్ కొన్ని చూశాను, లైక్ అంటే మీరు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, చాలా చూశాను. కానీ ఏంటంటే నాకు అసలు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ ప్లాంట్ గణేష అనేది మీరు ప్యాక్ చేసేసి చాలా క్లియర్గా పంపిస్తున్నారు. ఆ పంపించిన తర్వాత ఆ ప్యాక్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి, అసలు ఆ ప్లాంట్ గణేషాన్ని ఎలా యూజ్ చేయాలి, వన్స్ మనం పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము ఇది 2017లో స్టార్ట్ చేసాము. మా ప్లాంట్ స్టార్ట్ చేసింది 2017. సో మేము 2017 ప్లాంట్ ఫస్ట్ ప్రోడక్ట్ ప్లాంట్ గణేష్. సో ఇది బాక్స్ ఇలా వస్తుంది. ఓకే. సో ఇదేంటంటే మాకు ఈ ప్లాంట్ గణేష్ చేయటానికి మేము ఎండ్ టు ఎండ్ R&D చేసాం. అంటే బిగినింగ్లో ఏంటంటే చాలా ఫెయిల్యూర్స్ అనమాట. ఇప్పుడు ప్యాకింగ్ దగ్గర ఫెయిల్యూర్ ఉంటుంది మనకి. అసలు మా మోటో వచ్చేసి ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ద గణేష్, వీఆర్ గివింగ్ ద ప్లాంట్. మేము ప్లాంటే ఇస్తున్నాం, గణేష్ని ఇవ్వట్లేదు. సో అంటే దీంట్లో ప్లాంట్ రావాలి 100%. సో మేమేంటంటే మా టీం హార్టికల్చర్ టీం. సో దే ఆర్ ఎక్స్పర్ట్. ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ కానీ, వాళ్ళు చదివిన చదువు కానీ, లేదంటే వాళ్ళు చేసే జాబ్ కానీ ఇదేంటంటే ప్లాంట్స్ ఎలా పెంచాలి, ప్లాంట్స్ ఎలా చూసుకోవాలి, లేదా ప్లాంట్స్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఇదే వాళ్ళది. కాబట్టి ఆ రీసెర్చ్లో ఇప్పుడు ఈ ప్లాంట్ గణేష్లో ప్లాంట్ ఎలా రావాలనేది చేశారు. ఓకే. సో అందుకే మాకు పేటెంట్ వచ్చింది. సో మేము ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 పీసెస్ ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000. yes, ఈ ఇయర్ 20,000 అయింది. అంత డిమాండ్ ఉందా సార్ వీటికి? yes. ఓకే. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలానే మీరు బాక్స్ రెడీ చేసేసి ఎన్ని రోజులు బిఫోర్ పంపిస్తారు? ఇది ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ద లొకేషన్, దానికంటూ మాకు బ్యాక్ అండ్ టీమ్కి ఒక ట్రాకింగ్ ఉంటుంది ఒకటి. ఎందుకంటే మనకున్న పెద్ద ప్రాబ్లం పండగ ముందు వెళ్ళిపోవాలి. పండగ ముందు వెళ్ళిపోవాలి. అవును. పండగ తర్వాత, పండగ రోజు లేదా పండగ తర్వాత వెళ్తే దీని యూజ్ లేదు. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు డెవోషనల్. సో ఆ గాడ్ని పెట్టుకోవాలని చాలా మంది చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఇది ఆర్డర్ చేశాక. సో వాళ్ళు కాల్ చేస్తారు ఎప్పుడు వస్తుందని. సో దానికి మేము ఏంటంటే రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఒక 10 days బిఫోర్ మీరు ఈ బాక్స్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని వచ్చారు. సో 10 days బిఫోర్ నేను తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్న తర్వాత
నేను డైలీ ఈ ఐడల్ ఏదైతే మీరు నేను తీసుకొచ్చారో నేను నేను మీ పాయింట్ తర్వాత చెప్తాను. అంటే ఇది కంప్లీట్ అయ్యాక మీ పాయింట్లోకి వస్తాను. ఓకే ఎందుకంటే ఈ ప్యాక్ దీనికి ఒక స్పెషల్ ప్యాకింగ్ చేయాలి. ఎందుకంటే మన కొరియర్ ఇది ఒక్కొక్క పీసు ఒక్కొక్క బాక్స్లో వస్తుంది. సో మన కొరియర్ వాళ్ళు ఇసిరేస్తారు. అయినా సరే ఐడల్ పగలకూడదు, అది మా రిస్క్. సో మేము ఈ రోజు వరకు కూడా 0.01% ఐడల్ బ్రేకేజ్ ఆల్ ఓవర్ ఇండియా మేము 10,000 పంపినా 15,000 పంపినా ఎవరికి బ్రేకేజ్ అవ్వకుండా వెళ్తుంది. ఈవెన్ వీ సెంట్ US, UK, మలేషియా, అదర్ కంట్రీస్ కూడా బల్క్ లో పంపాము. చాలా మంచి గట్టిగా మీరు అంటే దానికి ఒక ఎక్స్క్లూజివ్ ప్యాకింగ్ టీమ్ ఉంటుంది, అలా లేకపోతే చేయలేము. అండ్ ఇండియాలో మేము ఒక్కలమే డెలివరీ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్లాన్ గణేష్. సూపర్. సో ఇలా మాకు స్పెషల్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మీరు అడిగిన పాయింట్లోకి వస్తాను. నేను మళ్ళీ అడుగుతాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బాక్స్ ని మనం వాళ్ళు ఎలా ట్రావెలింగ్ లో అంటే మీరు అన్నట్లుగా విసిరి కొట్టడమో కింద పడేయడమో చాలా మంది కొరియర్ బాయ్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే లోపల ఉన్న ఐడల్ కి కానివ్వండి, మీరు దాంతో పాటు కుండీని కూడా ఇస్తున్నారు కాబట్టి సో రెండిటికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఓకే. సో నెక్స్ట్ నా డౌట్ మీరు ఇప్పుడు క్లియర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్లాంట్ గణేష్ లో మనకి పాట్, సాయిల్, సీడ్, ఐడల్ అన్నీ వస్తాయి, ఒక సెట్ లాగా ఇస్తాం మనం. సో అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ప్లాంట్ పెంచుకోవాలి అని ఫీలింగ్లోకి వస్తారు. కాకపోతే గణేష్ అనేది ఏంటంటే ఎవరైనా పెట్టుకుంటారు. అలా ఎవరు పెట్టుకున్నా సరే, ఎలా పెట్టుకున్నా సరే వాళ్ళు ప్లాంట్ రావాలి, అది మా ఉద్దేశం. సో అందుకని మేమేం చేస్తామంటే మీరేం చెయ్యొద్దు, ఐడల్ తీసి పాట్లో పెట్టండి, నీళ్ళు పోయండి, ప్లాంట్ వచ్చేస్తాయి. అంతేగాని మీరు అసలు ఇంకా ఇందులో ఏ సైన్స్ లేదు, ఏ ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. అంటే ఆ సాయిల్ ని కానీ మేము ఎక్కడ ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఏం టచ్ చేయక్కర్లేదు. మీకు అలా పాట్ వస్తుంది, ఐడల్ వస్తుంది, అన్ప్యాకింగ్ చేయండి. మీరు పూజలో ఐడల్ వరకు పెట్టుకోండి. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే విత్ పాట్ పెట్టుకుంటారు, లేదా పాట్ తీసేసి ఐడల్ వరకు పెట్టుకొని నిమజ్జనం చేసేటప్పుడు ఐడల్ని పాట్లో పెడతారు. పెట్టి వాటర్ పోసి సరిపోతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐడల్ కొంతమంది ఎలా చేస్తారంటే మన ఏపీ తెలంగాణలో 3 days పెడతారు, 3 days తర్వాత నిమజ్జనం చేస్తారు. ముంబై, పూణేలో 11 days పెడతారు, 11 days తర్వాత నిమజ్జనం చేస్తారు. 6 months వరకు సీడ్ ఏమి అవ్వదు. ఓకే, ఫస్ట్ టిక్. సెకండ్ ఏంటంటే ఆ 6 months వరకు ఐడల్కి తడి తగలకుండా ఉంటే చాలు. ఓకే, ఐడల్కి తడి తగలకుండా ఉంటే 6 months వరకు సీడ్ లోపల ఉన్నది ఏమవ్వదు అండ్ ఐడల్కి తడి తగలదు. సో ఇది ఫస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఐడల్ని ఎప్పుడైతే పెడతామో, ఎప్పుడైతే ఐడల్ మెల్ట్ అవుతుందో అప్పుడే ప్లాంట్ జర్మినేట్ అవుతుంది, అప్పుడు దాకా ప్లాంట్ జర్మినేట్ అవ్వదు. ఇదే మేము చేసిన R&D. మేము ఒక 1000 pieces వరకు R&D చేస్తే ఒకటి ఏంటంటే పొద్దున్న పెడితే తెల్లారిసరికి ప్లాంట్ వచ్చేసేది. మాకు అర్థమయ్యేది కాదు అసలు ఏం చేయాలో. అలా రాకూడదు. ఇప్పుడు కొంతమంది 15 days పెడతారు, కొంతమంది 11 days పెడతారు. అలా పెట్టేంత వరకు నిమజ్జనం చేసే వరకు ప్లాంట్ రాకూడదు. సో దానికి మా ఎక్స్పర్ట్స్తో చెక్ చేసి మేము ఇంకోటి ఏంటి, మనం పెట్టి సాయిల్ మొత్తం కరిగిపోయాక ఖచ్చితంగా ప్లాంట్ రావాలి, అంతేగా. అది రాకపోతే ఫెయిల్. సో ఖచ్చితంగా ప్లాంట్ వచ్చేటట్లు మేము ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు మాకు అక్కడే పేటెంట్ వచ్చింది. జనరల్ గా మీరు ఎలాంటి ప్లాంట్స్ సీడ్స్ ఇస్తారు లోపల? అంటే ఏమైనా ఫ్లవర్సా లేకపోతే వెజిటేబుల్స్? ఎస్, అంటే ఇప్పుడు మాకేంటంటే గ్రో యువర్ ఓన్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చాము ఇది. అంటే ఓన్లీ వెజిటబుల్ సీడ్స్ ఇస్తాము. వెజిటబుల్ సీడ్ ఆటోమేటిక్గా మీకు అంటే మా ఉద్దేశం మనమే కాదు, గణేష్ అనేది ఒక ఎమోషన్. సో ఆ గణేష్ అనేది మన దగ్గర ఉండి మన దగ్గర ప్లాంట్ పెరిగి మనం ఒక ఫ్రూట్ తింటే దట్ ఈస్ లైక్ ఒక ప్రసాదం లాగా. అంతే. అట్లా అంటే ఎవ్రీ పీపుల్ ఓన్ చేసుకున్నారు. సో అట్లా మేము కూడా ఆ లెవెల్లోనే బిల్డ్ చేసాం. జనరల్ గా ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటాయి అంటే బెండి ఉంటుంది, మిర్చి ఉంటుంది, టమాటో ఉంటుంది, అంటే ర్యాండమ్ గా మేము పాలక్ ఉంటుంది, కాకపోతే ర్యాండమ్ గా ఇచ్చాము. అండ్ ఈవెన్ ఇన్ ద సీడ్స్ కూడా మనం లోకల్లో దొరికే సీడ్స్ అలా ఉండవు. మేము వీ కొలాబరేటెడ్ విత్ తెలంగాణ గవర్నమెంట్. సో సీడ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మేము సీడ్స్ అంటే ఆ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము అది తీసుకొస్తాం. అంటే అవి ఏంటంటే హై జెర్మినేషన్ సీడ్స్. ఇలా రెగ్యులర్ సీడ్స్ అయితే జెర్మినేషన్ ఉండదు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇందులో సీడ్స్ పెట్టడం ఇదంతా కూడా అంటే బిగినింగ్లో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ ఫార్ములా అనుకోవచ్చు అది. ఆల్రెడీ సక్సీడ్. ఎందుకంటే 2018-19లోనే వీ గాట్ ద సో మెనీ స్ట్రగుల్స్. కొరియర్లో కానీ లేకపోతే అంటే
మేము చాలా ఎక్స్పెన్సెస్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఒక కొరియర్ అతను చేతులు ఎత్తేసాడు నేను డెలివరీ చేయలేనని. సో అప్పుడు మాకు అర్థమైంది, ఓహో అయితే ముందే డెలివరీ చేయాలి, లాస్ట్ మూమెంట్ పెట్టుకోకూడదు. అట్లా అట్లా ప్రతి చోట వి ఫేస్ ద ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈ ఐడల్ అనేది వెట్ గా ఉండడం కోసం మనం ఏమి ఐడల్ ని తీసి స్ప్రే చేయడం అవేమీ అవసరం లేదు. ఎలా ఐడల్ పెట్టే అవసరం లేదు. ఓకే, ఎలా బాక్స్ ఉందో ఆ బాక్స్ అలాగే ఉంచేసుకొని సేమ్ ఇదే బాక్స్ ఇంట్లో పెట్టేసుకొని వినాయక చవితి రోజు బాక్స్ ఓపెన్ చేసుకుంటే చాలు. ఎస్, ఇప్పుడు ఆగస్ట్ 1 కి డెలివరీస్ అయినాయి కొన్ని. ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆ బాక్స్ అలా ఉంచినా ఏం కాదు. ఓకే, సూపర్. రైట్. అండ్ వన్స్ ఇప్పుడు ఈ ప్లాంట్ గణేష కాన్సెప్ట్ ని ఫస్ట్ అసలు ఈ ఐడియా ఎవరిది? అంటే అంటే బేసిక్ ఈ ఐడియా మాదే. మాది అంటే నేను నా అదర్ పార్ట్నర్, నా వైఫ్, మేమిద్దరం కలిసి బయటకు వచ్చాము. మేమిద్దరం కలిసి కంపెనీ స్టార్ట్ చేసాము. సో మాకెప్పుడు ఎలా ఉంటుందంటే నిమజ్జనానికి వెళ్తాం. అసలు చూడటానికి చాలా బాగుంటుంది. అసలు హైదరాబాద్ నిమజ్జనం, ఒక ముంబై హైదరాబాద్ ఫేమస్. ఆ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు అంత బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. అసలు పెద్ద పెద్ద బొమ్మలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో అన్నీ చూసినాక మళ్ళీ చివరికి ఏంటంటే, అంటే ఇప్పుడు మాకేమనిపించిందంటే, అరే 11 రోజులు లేదా 3 రోజులు రోజు పూజ చేస్తాం, ప్రసాదాలు పెడతాం, మంచిగా పూజ చేసి అన్ని చేసి చివరికి పారేస్తున్నాం, దాన్ని పడేస్తున్నాము. లేకపోతే దాన్ని పడేసిన ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు దాని మీద ఎక్కి తొక్కేస్తారు. అంటే మనం ఇచ్చిన వాల్యూ ఆ 3 డేసేనా దేవుడికి. నిమజ్జనం చేసినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఏదో ఒక చెరువులోనో ఎక్కడక్కడ నిమజ్జనం చేసేసి, ఎస్ మీరు అన్నట్టు చాలా వరకు ఇప్పుడు అవేర్నెస్ పెరిగి మట్టి వినాయకులు వస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే డెకరేషన్ కోసం చూసుకోవాలన్నా, అందంగా కనబడాలన్నా పిఓపినే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. పిఓపినే యూజ్ చేస్తున్నారు. ఇప్పటికి అవేర్నెస్ చాలా వచ్చింది. సో అంటే యూజ్ చేయటం వేరు, కాకపోతే దానివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. అవును, ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో ఆ నిమజ్జనానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, నిమజ్జనం అయిన తర్వాత క్లీన్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. సో అది ఎలా ఉంటుందంటే మనకి అది నాకు నచ్చలేదు బేసిక్గా. సో మనమంటూ సాయం ఒకటి చేద్దాం. ఇప్పుడు ఇది ఏంటంటే మాకు పెద్ద ఒక బిజినెస్ లా తీసుకెళ్లకుండా అసలు రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది, అలా తీసుకెళ్దాం అని ఆ వేలో మాకు ఆ థాట్ వచ్చింది అప్పుడు. సో అప్పుడు ఇంప్లిమెంట్ చేసాము. సో ఈవెన్ 2017లోనే మాకు వీ గాట్ ద సో మెనీ ఆర్డర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటంటే అసలు మట్టి బొమ్మ అంటే అప్పుడు 2017లో ఎవరికి అవేర్నెస్ లేదు. మట్టి బొమ్మ అమ్ముతారు, మట్టి బొమ్మ ఎలా అమ్ముతారు, మట్టి బొమ్మ ఇంటి దగ్గర దొరికేస్తుంది కదా, అంటే ఈ లెవెల్లో ఉన్నారు. అంటే సార్ నాది మట్టి బొమ్మ కాదు, ప్లాంట్ ఇది. నాకు బిగినింగ్ లో అసలు అర్థమయ్యేది కాదు. ప్లాంట్ గణేష్ అంటే నేనేమనుకునేదాన్ని తెలుసా, ఏదో వినాయకుడి సంథింగ్ మట్టి మీద సీడ్స్ వేసి ఇస్తారేమో, సో వినాయకుడి షేప్ లో ప్లాంట్ ఏమైనా గ్రో అవుతుందేమో అలా నేను, అంటే రకరకాల మైండ్ కాన్సెప్ట్స్ రకరకాలుగా ఉండేది. సో ఎవరైనా ప్లాంట్ గణేష్ అంటే ఏంటంటే మేబీ అదేమన్నా మొక్క వినాయకుడి రూపంలో అలా ఏమన్నా పెంచి అదేమన్నా టెక్నాలజీనేమో అనుకున్నాను. కానీ అసలు చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఇలా ప్లాంట్ గణేష అని చాలా మంది ఇంతకుముందు సెలబ్రిటీస్ ఇచ్చారు. కాకపోతే ప్లాంట్ గణేష అని కాదు, మట్టి గణేష, క్లే. అంటే ఏంటంటే అది పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఒక చిన్న బకెట్ లో అలాగా నిమజ్జనం చేసేసుకొని ఆ మట్టిని మన ఇంట్లో ఉన్న ప్లాంట్స్ లో వేసుకోవడం, అంతే అంతే. కాకపోతే ఇది ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మీదే అనుకోవచ్చా? ఫస్ట్ మాదే. ఓకే, అంటే ఎందుకంటే మాకు పేటెంట్ ఇచ్చేటప్పుడు చెక్ చేస్తారు అది ఫస్ట్ ఎవరిది అని. ఆ రీసెర్చ్ మాకు 1 year చేశారు. ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 1 year రీసెర్చ్ చేసి అప్పుడు ఫస్ట్ మాదే అని రికగ్నైజ్ చేశాక మా పేటెంట్ వచ్చింది. ఓకే, సో మీ తర్వాత ఇది ఎవరైనా కాపీ చేయడం జరిగింది? తర్వాత నుంచి చాలా మంది వచ్చారు, కానీ సీజనల్ ఎవరైనా. అంటే ఒకటేంటంటే మేము చెప్పగలిగింది ఏంటంటే మేము ప్లాంట్ రిలేటెడ్ కాబట్టి మా కంపెనీ అంటే మేము సక్సెస్ రేట్ చూపిస్తాం. ఇప్పుడు డెలివరీ విషయంలో అయినా సరే, లేదంటే ప్లాంట్ వచ్చే విషయంలో అయినా సరే, లేదంటే మనకి సేఫ్గా ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో అయినా మేము కాంప్రమైజ్ అవ్వం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ సీజన్లో కొనేసుకుంటారు, ఎవరైనా వచ్చి అమ్మేస్తాడు. సీడ్ గణేష్ అనో, ప్లాంట్ గణేష్ అనో, వేరే గణేష్ అని అమ్మేస్తాడు. ఏదో సీడ్స్ వారికి దొరికిన సీడ్స్ పెట్టేసి అమ్మేస్తారు. తర్వాత పూజ అయిపోయినాక నిమజ్జనం చేసినప్పుడు ఎవరికి ప్లాంట్ రాదు, ఎందుకంటే ఆ రీసెర్చ్ వీళ్ళు చేయరు. ఎందుకంటే ఆ సీజనల్ ప్రోడక్టే కాబట్టి ఏదో మనం అమ్ముకున్నామో వెళ్ళిపోయామని ఉంటారు తప్పితే ఇంత హార్డ్ వర్క్ చేయరు. అందుకని అంటే మా సజెషన్ ఏంటంటే మీకు ఓన్లీ మట్టి కనిపిస్తే కావాలంటే వెళ్ళిపోవచ్చు, తీసుకోవచ్చు. లేదు మీరు ప్లాంట్ రావాలి గణేష్లో అంటే ఖచ్చితంగా ప్లాంట్ గణేష్కి వెళ్ళాలి. అది మా సజెషన్. ఎందుకంటే ఎవరికి రాలేదు, అంటే ఈవెన్ మా ఫీడ్బ్యాక్స్ కూడా అలా వచ్చినాయి.
అట్లా. సో మంచి కాన్సెప్ట్ ఇది. సరే, ప్లాంట్ గణేష గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. అసలు వన్స్ అంటే ఏంటి మీ స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లైక్ అంటే ఫస్ట్ బిగినింగ్ నుంచి ఇది కాదు అని చెప్తున్నారు కాబట్టి అసలు మీరేం చేసేవారు మొదట్లో? అంటే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ తర్వాత నేను హెచ్ఆర్‌గా జాబ్ చేశాను ఓకే. ఒక 10 ఇయర్స్. సో తర్వాత నేను కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో ఇది స్టార్ట్ చేశాను. అంటే దానికన్నా ముందు నేను సర్టిఫైడ్ కౌన్సిలర్ నేను. ఓకే. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని, అది మాస్టర్ ప్రాక్టీషనర్ నేను. ఓకే. అంటే పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ చేస్తాం. అక్కడి నుంచి మాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది, వీ షుడ్ గివ్ గుడ్ టు నేచర్. సో ఇదే పాజిటివ్ థింకింగ్. ఎస్. అండ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది యుఎస్ నుంచి జాబులు మానేసుకొని ఇండియాకి వచ్చి వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎంబీఏ చేసి మీరు మంచి ప్యాకేజ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చారు. సో ధైర్యం ఉందా బిగినింగ్లో? అంటే ఇలాంటివి చాలా వరకు సక్సెస్ అవ్వవు, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ టైం పడుతుంది అండ్ అంత ఈజీ కాదు. ఏదో సినిమాల్లో చూపించడం అంటే ఓకే, కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. సో మీరు చెప్పండి అసలు, అంటే మీకు ఈ థాట్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే సపోర్ట్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండేది. ఈవెన్ ఫండింగ్ కావాలంటే ఇంట్లో వాళ్ళే ఇచ్చేవాళ్ళు. కాకపోతే పాయింట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ అనేది అది ఈవెన్ నా కంపెనీ ఏంటంటే చెట్టులాగే, చెట్టు పెరగడానికి టైం పడుతుంది. సేమ్ నా కంపెనీ కూడా అంతే. కాకపోతే థింగ్ ఏంటంటే మేము 2017లో స్టార్ట్ చేసినప్పుడు జీరో అవేర్నెస్, అసలు ప్లాంట్స్ అంటే తెలియదు. ప్లాంట్ని ఎలా చూసేవాళ్ళు అంటే ఓకే మేము డెకరేషన్ పీస్ లాగా ప్లాంట్ పెట్టుకుంటాం అని చూసేవాళ్ళు. అలా అలా మేము తెలుసుకున్నాం అది ఎందుకు అనేది మేము రీసెర్చ్ చేసాం. మేము రీసెర్చ్ చేసి మేము తెలుసుకున్నది ఏంటంటే ప్లాంట్ నా దగ్గర బతకదు. ఎవరినైనా అడగండి, ప్లాంట్ నా దగ్గర బతకదు అంటారు. అసలు ఎందుకు బతకదు ఏంటి అనేది మేము రీసెర్చ్ చేసి అసలు ఫస్ట్ మా యూఎస్పీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ ఇచ్చే ముందు ప్లాంట్ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, ఈ ప్లాంట్ గురించి తెలియాలి. అందుకని మేము ఏం చేసామంటే మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ ప్లాంట్ ట్యాగ్ ఇస్తాం. అంటే ఆ ట్యాగ్లో ఏంటంటే స్మాల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ ప్లాంట్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా చూసుకోవాలి, అది మేము ఇచ్చేస్తాం. ప్రతి ప్లాంట్కి అది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్లాంట్స్ ఎలా పెంచుతున్నారంటే అది పెంచే టైం లేదు పీపుల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మన మనుషుల్లాగే ప్లాంట్స్ కూడా, ప్లాంట్స్ ఎలా ఉంటుందంటే ఇండోర్ అవుట్డోర్ డిఫరెంట్ ఉంటుంది. అవుట్డోర్ తీసుకెళ్ళి ఇండోర్లో పెట్టేస్తారు, ఇండోర్ తీసుకెళ్ళి అవుట్డోర్లో పెట్టేస్తారు. అండ్ ప్లాంట్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత లో మెయింటెనెన్స్ ప్లాన్ చేస్తారు. లో మెయింటెనెన్స్ ప్లాన్ తెచ్చి దానికి రోజు వాటర్ పోస్తారు. లో మెయింటెనెన్స్ అంటే ఏంటంటే వీక్లీ వన్స్ వాటర్ పోస్తే చాలు. ఇప్పుడు మన మనీ ప్లాంట్ లాంటివా? అంతే. మనీ కానీ స్నేక్ ప్లాంట్ కానీ ఇవి ఏంటంటే ఇండోర్లో పెడతాము, దానికి వారానికి ఒకసారి పోస్తే చాలు. వాళ్ళు రోజు పోస్తూ ఉంటారు, అది చచ్చిపోతుంది. ఎస్, అది మనీ ప్లాంట్ నాకు కూడా తెలియక బిగినింగ్లో తొందరగా గ్రో అవ్వాలి ఇంట్లో అని చెప్పేసి ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్లోనే మొత్తం అంతా, నాకు కూడా కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అలానే తీసుకొచ్చి పెట్టి నాకు తెలియక డైలీ స్ప్రే చేయడం, ఆకులు ఫ్రెష్గా కనబడాలని వాటర్ పోయడం చేస్తే తర్వాత ఎవరో చెప్పారు ఇలాగే, అమ్మ కంగారు పడకు, నువ్వు ఎంత పోసినా కానీ అది పెరిగే టైంకే పెరుగుతుంది, సో ఈజీ వీక్లో ఒకసారి పోస్తే చాలు. కాకపోతే అది మీరు అన్నట్లుగానే వితౌట్ సాయిల్ కూడా చక్కగా పెరుగుతుందండి. ఒక వాటర్ బాటిల్లో, ఒక చిన్న వాటర్ బాటిల్లో నేను అలా, ఇప్పుడు మన కోక్ బాటిల్స్, వాటర్లో పెరిగేవి ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. స్నేక్ పెరుగుతుంది వాటర్లో, పీస్ లిల్లీ పెరుగుతుంది, మనీ ప్లాంట్ పెరుగుతుంది, ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ వాటర్లో పెరుగుతాయి. ఎస్ ఎస్. సో అండ్ అంటే లైక్ ఇప్పుడు ఇంట్లో మీ మిస్సెస్ కూడా ఒక మంచి జాబ్ హోల్డరే అని తెలిసింది. సో తను కూడా మొత్తం అంతా వదిలేసేసి ఇప్పుడు కంప్లీట్గా ఇద్దరు కూడా దీని మీదే వర్క్ చేస్తున్నారని తెలిసింది, అవునా? ఓకే. అండ్ మీరు నాట్ ఓన్లీ నార్మల్ పీపుల్ కదండి, సెలబ్రిటీస్కి కూడా చాలా మందికి మీరు డిజైన్ చేసి ఇచ్చారు కదా ప్లాంట్స్ తోటి. సో ఎవరెవరికి చేసిచ్చారు? అంటే మేము త్రివిక్రమ్ గారికి చేసాము, త్రివిక్రమ్ గారికి ఎగ్జిబిషన్ చేసాము, ల్యాండ్స్కేపింగ్ చేసాము వాళ్ళ హౌస్కి. సో పవన్ కళ్యాణ్ గారికి హౌస్ డిజైన్ చేసాము. టోటల్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే, ఎగ్జిక్యూషన్ ఒకటి, ఇంకా తను పాలిటిక్స్లో వెళ్ళటం వల్ల ఇంకా మళ్ళీ దొరకలేదు మాకు. సో ఇప్పుడు వీఆర్ ఇన్ ద ప్రాసెస్. డిప్యూటీ సీఎం అయ్యా కలిసారా సార్? రీసెంట్ గానే ప్లాన్ గణేష్ ఈ ఇయర్ లాంచ్ చేయించాం పవన్ కళ్యాణ్ గారి చేత. ఈ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా మట్టి విగ్రహం వాడటం కూడా వాళ్ళ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తా ఉన్నారు, వారికి నా అభినందన. ఓకే, ఇప్పుడు ప్లాంట్ గణేష్ ఇయర్ కళ్యాణ్ గారి చేతి మీద లాంచ్ అయిందా? సూపర్ సూపర్, పవర్ స్టార్ చేత లాంచ్ చేపించారు మీరు. రైట్ రైట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
సో ఇంకా అరవింద్ గారిని కలిసాము, అరవింద్ గారు హౌస్ చేసాము, గీత arts అల్లు చేసాము. అరవింద్ గారు. అల్లు అరవింద్ అరవింద్ గారు గారు, అంటే ఏ అరవింద్ గారు అని అల్లు అరవింద్ చెప్పేసి. గారు, అల్లు అరవింద్ గారు. Hmm. సో మనకి గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ గారు. పరశురామ్ గారు, పరశురామ్ గారి హౌస్ ల్యాండ్స్కేప్ మొత్తం చేసాము. Hmm. అండ్ అలా కాకుండా మేము కార్పొరేట్స్ కూడా చేసాము, గూగుల్ కానీ యాపిల్ కానీ Hmm. గిఫ్టింగ్ ఇచ్చాము. రహేజా ఇనార్బిట్ మేము చేసాము, ఒక 1 year ఎండ్ టు ఎండ్ మేమే చూసుకున్నాము. సూపర్ అసలు. ఇనార్బిట్ మొత్తం Hmm. అంటే అవుట్డోర్ ఇండోర్ ఎవ్రీథింగ్, Hmm. ఈవెన్ ఇన్ ద మెయింటెనెన్స్. ఓకే. సో ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారండి మీరైతే. ఎస్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నట్లయితే మన ప్లాన్ ఎస్. ఇప్పుడు ఓకే. అంటే మీరు అన్నట్లు మేము చాలా స్ట్రగుల్ అయ్యాము, ఎందుకంటే ఎవరికి అవేర్నెస్ లేదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది. డెఫినెట్ గా కదండి, ఏది కూడా కేక్ వాక్ Yeah. కాదు కదా. వన్స్ సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అబ్బా మనం కూడా ఇలా చేస్తే బాగుండు అలా అనుకుంటారు. వచ్చారు కానీ కూడా. సక్సెస్ అవ్వక ముందు వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక హీరోని ఒక సక్సెస్ఫుల్ హీరోని చూసి మనం కూడా సినిమాల్లోకి వెళ్తే ఇలా హీరో అయిపోవచ్చు కదా. అనుకుంటారు. ఆ హీరో వెనకాల ఎంత వర్క్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేశారు అనేది ఇక్కడ పిక్చర్ లో చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలీదు. ఎనీవేస్ అయితే పెద్ద పెద్ద వాళ్ళందరికీ చేశారు. సో మీకు Yes. రిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి అనుకుంటా. రిఫరెన్సెస్ అంటే ఒకటేంటంటే మాకు సీరియస్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఈ రోజు వరకు మాకు మార్కెటింగ్ టీం లేదు. ఓన్లీ ఈ 7 years రిఫరెన్స్ మీదే నాకు నచ్చింది ప్లాంట్. సూపర్. ఎందుకంటే మాకు మేము జాబ్లో నుంచి బయటకు వచ్చి మేము 7 lakhs బయటకు వచ్చి స్టార్ట్ చేసాం. నౌ వీఆర్ టర్న్ ఓవరింగ్ 2 to 3 CR 2 to 3 CR పర్ ఇయర్. పర్ ఇయర్ 2 to 3 CR. అసలు 7 lakhs నుంచి మొదలు పెడితే 2017లో నౌ ఇట్ ఈస్ 2024 2 to 3. ఓకే. ఓన్లీ ప్లాంట్స్ ఏనా లేకపోతే ఇంకేదైనా కాన్సెప్ట్? లేదండి, ఓన్లీ అంటే ప్లాంట్లోనే మేము డిఫరెంట్ కాన్సెప్ట్స్ లాంచ్ చేసాము. అంటే ఏంటంటే BHK ప్యాక్స్ అని, లేదంటే మనకి కారు హ్యాంగర్ అని. అంటే ఇప్పుడు మన కార్లో ఏంటంటే లైవ్ ప్లాంట్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో మేము బిల్డ్ చేసాము. అంటే మేము 2017లోనే లాంచ్ చేసింది ఏంటంటే బొకేస్ బదులు ప్లాంట్స్ ఇవ్వమని. సో సుకుమార్ గారు అప్పుడు సపోర్ట్ చేశారు మాకు, ఓకే. డైరెక్టర్ సుకుమార్ గారు సపోర్ట్ చేసి వాళ్ళ ఆడియో ఫంక్షన్కి ప్లాన్స్ ఇప్పించారు. అప్పటి నుంచి మేము భరత్ అనే నేనుకి మేమే ప్లాన్స్ ఇచ్చాము, పెద్ద పెద్ద గీతా గోవిందంకి అన్నిటికీ ప్లాన్స్ ఇచ్చాము. పాపం జనతా గ్యారేజ్ టైంకి మీరు లేను. అప్పుడు ఉంటే Actually, అసలు మీకు ఇంకా బాగుండేది కదా. జనతా గ్యారేజ్ టైంకి మేబీ మీరు జాబ్ లో బిజీగా ఉండుంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ భరత్ అని నేనుకి ఇంకా గీతా గోవిందంకి. భరత్ నేను కొట్టాల శివ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు LB స్టేడియంలో మేము ప్లాన్స్ ఇచ్చాము. ఓకే. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న Yes. డైరెక్టర్స్ అందరితో కూడా మీకు మీ మొక్కలకి మంచి సంబంధం ఉంది. అయ్యో తెలుగు కాదు, అంటే ప్లాన్ గణేష్ని చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు. అది మేము అడగలేదు, మేము రీచ్ అవ్వలేదు. ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అయ్యి ప్లాన్ గణేష్ వాళ్ళు ఇండివిజువల్గా సపోర్ట్ చేశారు. ఒక శ్రద్ధా కపూర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. 2020లో శ్రద్ధా కపూర్ అంటే తన పేజ్లో పోస్ట్ చేసుకొని తనకు ఆ కాన్సెప్ట్ నచ్చి ఈవెన్ నిమజ్జనం కూడా తను ప్లాన్ ప్రమోట్ చేస్తూ చూపించారు. సో మీరు అసలు ఏం అడగలేదు, వితౌట్ ప్రమోషన్ ఇది ఆవిడ పర్సనల్ గా చేశారు. పర్సనల్గా చేశారు. సూపర్ కదా, అంత పెద్ద టాప్ హీరోయిన్ తో మన అంటే కాన్సెప్ట్ నచ్చి ఆవిడ ప్రమోట్ Yes. చేయడం మోడీ కూడా. గారికి వెళ్ళి మోడీ గారు లెటర్ ఇచ్చారు, అప్రిసియేషన్ లెటర్ మాకు మోడీ గారు ఇచ్చారు. సో అంటే మీది చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ అని. ఏం కావాలి ఇంకా మీకు So, చెప్పండి. మంచి మంచి రికగ్నైజేషన్స్. అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు శ్రద్ధా కపూర్ లాంటి ఒక మంచి హీరోయిన్ తో మీరు ఒక ప్రమోషనల్ వీడియో చేయించాలంటే ఇమాజిన్ ఎంత ఆవిడ ఒక వీడియో చేస్తే ఎంత తీసుకుంటారో మీకు తెలుసు. ఈజీగా 5 CR 10 CR ఈజీగా సో అలాంటిది మీకు వితౌట్ అంటే మీది ఎంత మంచి కాన్సెప్ట్ చూడండి. సెలబ్రిటీస్ Yeah. సైతం వాళ్ళంతటి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేసి పెడుతున్నారు అంటే యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అనుకోవచ్చా? వెరీ బ్లెస్డ్. వెరీ బ్లెస్డ్. చూసారా, మనం ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే యూనివర్స్ అలా యూనివర్స్ తీసుకొస్తుంది. మొత్తం కూడా మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది. అఫ్ కోర్స్ మీరు యూనివర్స్ కి చాలా దగ్గరగా ఉన్నారు. Yes. ఈ రోజు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా. హీ ఇంప్రెస్డ్ ఎ లాట్, తను చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పుడు మేము సీడ్ ఫ్లాగ్ కూడా లాంచ్ చేసాము. సీడ్ ఫ్లాగ్ అంటే మనకి సీడ్స్ ఉంటాయి ఫ్లాగ్ లో, సో మనం అది నాటుకుంటే ప్లాంట్ వస్తుంది. అమ్మో. సో అలా వీ లాంచ్ సో మెనీ కాన్సెప్ట్స్. ఓకే. అది చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అందుకు ప్లాన్ గణేష్ సీడ్ ఫ్లాగ్ 2 లాంచ్ చేయించాము. ఇండస్ట్రీలో లైక్ అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి మనిషికి కూడా అంటే మీరు చెప్తుంటే నాకే అబ్బా అనిపిస్తుంది. అంటే ఎంత బాగుంది కాన్సెప్ట్. సీడ్ ప్లాంట్స్ అంటే సీడ్స్ తోటి ఒక ఫ్లాగ్ ని రెడీ అంటే చేయడం. ఫ్లాగ్స్ ఇప్పుడు మాకు అది ఎందుకు వచ్చిందంటే థాట్, ఇప్పుడు ఫ్లాగ్స్ ప్లాస్టిక్ ఫ్లాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను. ఇయర్ కూడా నేను చూశాను. సో దాన్ని అట్లీస్ట్ పడేసినప్పుడైనా అది అట్లీస్ట్ ఒక ప్లాంట్ అవుతుంది.
పడేసినప్పుడు. లేదా మనం తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా నాటుకుంటే ప్లాంట్ అవుతుంది. అది మా ఉద్దేశం. సో మీరు ఎక్కడ చూసినా మీ కనుచూపు మేరలో అందమైన ఆ, చెట్లు, పెద్ద పెద్ద ఉండాలి. మొక్కలు అవ్వాలి, అవి పైగా పెద్ద పెద్ద చెట్లు అవ్వాలి. Yes. లైక్ అంటే సేమ్ అదే అంటున్నాను కదా, జనతా గ్యారేజ్ లో ఇప్పుడు మేబీ కొరటాల శివ గారు చాలా ఇంప్రెస్ అయి ఉండాలి. అంటే కలవలేదు ఇంతవరకు యాక్చువల్గా. సో త్వరలో కలవాలి. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? యాక్చువల్గా తను అప్రిసియేషన్ అంటే మా ప్లాంట్ చెప్పడం కానీ, లేదంటే మా నేమ్స్ చెప్తూ వీడియో చేశారు. అది లాంచ్ వాళ్ళ జనసేనలోనే పెట్టారు. ఓకే. సో అది దట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇప్పుడు ఎందుకంటే హీఈస్ అ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. అండ్ నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ స్పెండ్ 2 hours పవన్ కళ్యాణ్ గారితో. 2 hours టైం ఇచ్చారా మీకు? 2 hours నాకు ఇల్లంతా చూపించారు. ఓకే. తన హౌస్ మొత్తం చూపించారు, ప్లాన్స్ ఎక్కడెక్కడ కావాలని. అంటే అన్న మేము పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఉన్నారు అప్పుడు. వాళ్ళిద్దరు దగ్గర నుండి చూపించారు. చూపిస్తే అసలు అంటే నేను ఈయనేనా బేసిక్గా, ఎందుకంటే మనం బయట వినేది చాలా లాంగ్. అసలు పవన్ కళ్యాణ్ గారి నాలెడ్జ్ ఉంటుంది. అసలు మేమే భయపడిపోయాం. ఎందుకంటే తన ఫామ్ హౌస్ తనే పెంచుకుంటారు. అయ్యో, ఆయన వన్స్ షూట్ అయిపోయిన తర్వాత చాలా మంది త్రివిక్రమ్ గారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఆయన వెంటనే ఫామ్ హౌస్ కి జంపంట. అవును. మొత్తం అంతా అంటే ఆయన మొత్తం అంతా అంటే లైక్ ఆయన అపియరెన్స్ మొత్తం మారిపోతుందంట అక్కడ. మారిపోయి ఈవెన్ అంటే అక్కడ గడ్డి అవి మొత్తం అంతా క్లీన్ చేయడం అంతా కూడా సరేనంట. అవును. మీరు ఎందుకు వచ్చారు అసలు ఈ ఫీల్డ్ లోకి, మీరు ఈ నాలెడ్జ్ లేదు కదా, ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు. సార్ మా ప్యాషన్తో వచ్చాం మేము అంటే ఓకే అంటారు. అండ్ మేము అప్పుడు ప్రెజెంట్ చేసాం ప్లాంట్ లాకెట్. సో ఈ ఫీల్ వెరీ హ్యాపీ ఆ ప్లాంట్ లాకెట్ చూసి. ఓ అసలు చాలా ఇన్నోవేటివ్ ఉందని. ప్లాంట్ లాకెట్ అంటే మన లాకెట్లో లైవ్ ప్లాంట్ ఉంటుంది. సో లాకెట్ లో లైవ్ ప్లాంట్ ఎంతకాలం ఉంటుంది ఆ ప్లాంట్? మనం పెంచుకునే దాన్ని బట్టి. సరే చెప్పండి. మన జాగ్రత్త చూసుకుంటే అన్ని ట్విస్ట్లు ఇస్తుంటే నాకు ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటూ. అంటే నేను చూపించలేదు, అంటే R&Dలోనే ఉంది అది ఇంకా. ఓకే. ఎందుకంటే మాకు అంటే ప్లాన్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అది యూజ్ చేయాలనేది మా ఒపీనియన్. అందుకని మేము దాన్ని ప్రాపర్గా లాంచ్ చేస్తాం. ఓకే. అట్లా ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? మేబీ ఇయర్ అవ్వచ్చు ఓకే మోస్ట్లీ. ఓకే. సో అట్లా. సో అది అప్పుడు ఆయనకి ప్రెజెంట్ చేసాము. అండ్ హీఈస్ అ వెరీ నాలెడ్జబుల్, బుక్స్ చదువుతూనే ఉంటారు. సో అది ఎక్కువ నాలెడ్జబుల్. మేము అసలు అంటే ఒక నార్మల్ పర్సన్ లాగా ఫీల్ అవుతాం తప్పితే తన ఆరా వెరీ పవర్ఫుల్. అసలు మేము షేక్ అయిపోయాం అనమాట. ఈవెన్ మొన్న కూడా. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడేదో డిప్యూటీ సీఎం అయ్యి ఆయన జనాలకి ఏదో సర్వీస్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కాకపోతే ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందు కూడా ఆయన మైండ్ సెట్ అదే ఉండింది. చాలా తక్కువ అంటే చాలా ఎక్కువ మందికి ఈ విషయం తెలుసు, కాకపోతే బయట లేదండి. అంటే మేబీ అంటే మేము అర్థం చేసుకున్నది తెలియదు అనుకుంటా. మోస్ట్లీ తెలియకపోవచ్చు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటే నెగిటివ్ గానే ఆలోచిస్తారు తప్పితే పాజిటివ్ ఎవరు చూడరు. ఈవెన్ మేము కలిసిన త్రివిక్రమ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, అంటే వాళ్ళు వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. ఇలా కూర్చోబెట్టి మాట్లాడటం మనం ఎక్స్పెక్ట్ చేయం అంత పెద్ద ఆయన మనల్ని కూర్చోబెడతారని. మేము ఏంటంటే మేము ల్యాండ్స్కేప్ చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ గారు అప్పుడే వచ్చారు బయట నుంచి. అయినా మా దగ్గరికి వచ్చి హాయ్ అని పలకరించి వెళ్ళారు. అంటే అదొక గుడ్ సైన్. అది మేము షాక్ అవుతాం. ఓకే, అంటే మనం ఏదో ఒక వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళం ఆ ఎంప్లాయీస్తో హాయ్ చెప్పటం అలా. సో దే ఆర్ వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి వీళ్ళందరికీ కూడా మీరు వన్స్ మీ ప్లాన్స్ అంతా కూడా అరేంజ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మీరే చెప్పిస్తారా? అంటే ఒకటి మెయింటెనెన్స్ ఇమ్మంటే ఇస్తాము, లేదంటే మేము ఒక 2 to 3 months ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తాము. ఓకే. తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ ఉన్నారు లేదంటే ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ టీం ఉంటుంది కదా, సో వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అంటే మెయింటెనెన్స్ అనేసరికి ఇప్పుడు మీరు వాడే అంటే ఇదంతా కెమికల్ ఫ్రీనా? కెమికల్ ఫ్రీ ఉంటుంది. కెమికల్ ఫ్రీనే ఉంటుంది మోస్ట్లీ. మేము అదే రికమెండ్ చేస్తాం యాక్చువల్గా. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు అంటే నార్మల్గా పీపుల్కి వచ్చే థాట్ ఏంటంటే నర్సరీకి ప్లాన్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, నర్సరీ ఏంటంటే వాళ్ళకి ఏ ప్లాంట్ ఎక్కడ పెట్టాలని నాలెడ్జ్ ఉండదు, అది ప్లాంట్ ఇస్తుంది. నర్సరీ ఏంటంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి, కానీ ప్లాంట్ డోర్ డెలివరీ చేస్తుంది. నర్సరీ ఏంటంటే డిజైన్ చేయదు, మేము డిజైన్ కూడా చేస్తాం. అండ్ మా హార్టికల్చర్ టీమ్ ఎలా ఉంటుందంటే ఆ ప్లాంట్ అక్కడ సర్వైవ్ అవుతుందా లేదా అని ఆ లైటింగ్ చూసుకుంటుంది. మేము విజిట్ చేస్తాము. ఆ విజిట్లో ఎక్కడెక్కడ ప్లాంట్స్ కావాలో వీ షుడ్ అండర్స్టాండ్ ద కస్టమర్ పాయింట్.
అక్కడ అంతం చేసుకొని ఆ ప్లాంట్ అక్కడ బతుకుతుందంటే మా హార్టికల్చర్ టీం పెడుతుంది అండ్ మా ఇంటీరియర్ టీం ఉంటుంది, దానికి తగ్గ పాట్స్ సెట్ చేస్తుంది. ఇదంతా నర్సరీ వాళ్ళు చేయరు. ఓకే. సో అట్లా సో ఇన్ని చేస్తుంది కదా, సో ప్లానియా ప్లాంట్ బాగా ఎక్స్పెన్సివా? ఎక్స్పెన్సివ్ కాదు, బట్ కంపేర్ టు నర్సరీ కొంచెం హై. కంపేర్ టు నర్సరీ హై, కాకపోతే ఏంటంటే కంపేర్ టు కార్పొరేట్ ప్లాంట్స్ ఇది కొంచెం మనం రీజనబుల్ అనుకోవచ్చా? అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయగలరా? ఎస్, ఓకే. అంటే లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే నాది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో నా బాల్కనీలోకి నేను అఫోర్డ్ చేయగలనా? అంటే ఒకటండి, ఇప్పుడు బాల్కనీలో నాకు ఓన్లీ ప్లాంట్స్ కావాలి అండ్ నార్మల్ నర్సరీ పాట్ కావాలంటే అది ఒక రేట్. కాదు నాకు గార్డెన్ గ్రాస్ కావాలి, అది కొంచెం యాడ్ అవుతుంది. అలా కాదు నాకు వాల్కి గార్డెన్ కావాలి, అది యాడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద బడ్జెట్ మేము సజెస్ట్ చేస్తాం. ఓకే మీ బడ్జెట్లో ఇది కూడా వస్తుందండి, మీ బడ్జెట్లో ఇది కూడా వస్తుందండి, ఇలా మేము సజెస్ట్ చేస్తాం. లేదు నా బడ్జెట్ ఇంతే ఉందంటే సరే మీ బడ్జెట్లో ఇది వస్తుందండి. సో ఏదైనా కానివ్వండి, లైక్ అంటే ఇప్పుడు మొక్కలు ఎన్ని రకాలు అంటే ఉంటాయి? ఒకటి ఏంటంటే ప్లాంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నర్సరీకి వెళ్ళామనుకోండి అందులో ప్లాంట్స్ క్వాలిటీ ఉన్నాయే మనం తీసుకోవాలి. కానీ మేము ప్లాంట్ ఏం చేస్తుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్వాలిటీ ప్లాంట్ తీసుకొస్తుంది. అంటే మా టీం పిక్ చేస్తారు, ఓన్లీ క్వాలిటీ ప్లాంట్స్ కస్టమర్కి ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు నర్సరీకి వెళ్ళి తీసుకుంటారంటే వాళ్ళకున్న యాక్సెసిబిలిటీ నర్సరీలో ఆ ప్లాంట్ దొరకపోవచ్చు. అండ్ బ్యాక్ ఎండ్ మేమేం వర్క్ చేస్తాము, ఒకవేళ ఈ ప్లాంట్ దొరికిద్దో దొరకదని చూడం, అక్కడ ఏం సూట్ అవుతుందని చూస్తాం. సో అది దొరకకపోతే మేము తెప్పిస్తాం. సో హైదరాబాద్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీలాంటి ప్లాంట్స్తో, కానీ ఎక్కువ అంటే ఈవెన్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది సీరియల్ ఆర్టిస్టులలో కానివ్వండి, వాళ్ళ బాల్కనీస్కి వెళ్ళి చూస్తే వాళ్ళ ప్రతి అక్కడ ఉండే మొక్కల మీద కింద పాట్స్ మీద ప్లానియా ప్లాంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. అంటే సర్కిల్ మీరు అలా డెవలప్ చేసుకోవడం వల్ల, లేకపోతే క్వాలిటీ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా? అంటే క్వాలిటీ ఇదే సస్టైనబిలిటీ అండి. అంటే చెప్పాను కదా మాకు ఇంతవరకు ఈ రోజు వరకు మార్కెటింగ్ టీం లేదు, మేమిద్దరమే చూసుకున్నాం. కాకపోతే మేము ఇచ్చే క్వాలిటీ వల్ల వేరే వాళ్ళు మాకు కాల్ చేసి అడుగుతారు. ఓకే. అంతేగాని అది మేము మార్కెటింగ్ టీం పెట్టి ఎందుకంటే మేము అంత ఇన్వెస్ట్ చేయలేము. ఓకే. మాకు ఇన్వెస్ట్ అంటే అంత బిగ్ అవ్వాలి కాబట్టి కాదు. 2 to 3 CR టర్నోవర్ మెయింటైన్ చేస్తున్నారు. 2 to 3 CR మా కంపెనీకే వెళ్తుందండి. అంటే ఎందుకంటే మేము పెద్ద మార్జిన్స్ వేసుకుంటే పెంచుకోవాలి. కాకపోతే థింగ్ ఏమవుతుందంటే మాకు ఈవెన్ మేము ఇప్పుడు కంపేర్ టు నర్సరీ వెళ్తున్నాం ఇంకా కొంతమందికి, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ కస్టమర్. సో అప్పుడు ఏమైందంటే మేము తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ ఒక లిమిట్ వరకు మేము తగ్గించుకుంటాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు క్వాలిటీ ఉండదు, ఇచ్చేస్తారు పెట్టేస్తారు వెళ్ళిపోతారు. మేము ఆ క్వాలిటీ తగ్గం, క్వాలిటీ చూపించాలి. మాకు రేపొద్దున నన్ను వేరే వాళ్ళు రిఫర్ చేయాలి. అంతే కదా, అట్లా డెఫినెట్ గా రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇంత క్వాలిటీ ప్లాంట్స్ ఇస్తున్నప్పుడు 1 by 1 అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డిజైనింగ్ అంతా చూసిన తర్వాత నేను ఫస్ట్ మీ కాన్సెప్ట్ చూసింది ఎక్కడంటే, నేను రజాకర్ మూవీ టైంలో యాటా గారి పెంట్ హౌస్ పైన మనం ఇంటర్వ్యూ చేసామన్నమాట ఆయనది. యాక్చువల్గా ఏంటంటే నేను అసలు ముందు ఆ ఇంటర్వ్యూ అక్కడ కాన్సెప్ట్ ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఆ మొక్కలే కారణం. కానీ నేను ఆ ఇంటర్వ్యూ చూసి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. నాకు మొన్న 4 రోజుల క్రితం తెలిసింది ఇందుకే ఆ డిజైన్ మొత్తం చేసింది మీరే అని చెప్పేసి. అసలు వండర్ఫుల్ అనమాట. ఎన్ని ఫొటోస్ దిగాను నేను అక్కడ. చాలా బాగుంది ఆ డిజైన్. ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, అక్కడికి నేను వచ్చి చూశాను ఎవరు చేశారు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు వాళ్ళు చెప్పారు కానీ బట్ అంత తెలీదు. కానీ ఆ ప్లేస్కి వచ్చిన ఎంతో మంది ప్యాషన్ ఉండి అంతంత టెర్రర్స్ అలా ఉన్న వాళ్ళు డెఫినెట్గా సజెస్ట్ చేస్తారు కదా, అంటే రిఫరెన్స్ ఇవ్వండి మేము కూడా పెట్టించుకుంటాము అని చెప్పి. ఆబ్వియస్గా ఇలాంటి రిఫరెన్సెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అవును, ఫస్ట్ డిజైన్ చేస్తాము. ఇంకా అంటే నవీన గారికి మేము ఏం చేసామంటే 2-3 డిజైన్స్ చూపించాం, మీకు ఇలా చూపిస్తాం, ఇలా పెడతాం అని. అందులో ఆవిడ కొంచెం ఇది కాదండి ఇది పెట్టండి అంటే అది పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బోర్డు ఏటా అని పెట్టమంది నవీన గారు. సో బాగుంది సార్, ప్లానియా ప్లాంట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ నుంచి మీరు బయటకు వచ్చి డేర్ చేసి స్టార్ట్ చేసినందుకు నేచర్ మీకు బాగా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేచర్కి ఇష్టమైన పనే మీరు చేస్తున్నారు కాబట్టి. అండ్ అసలు నెక్స్ట్ ఇంకేంటి, లైక్ అంటే ఇంకా దీంట్లో ఎలాంటి ఇంప్లిమెంట్స్ చేద్దాము అని మీరు అనుకుంటున్నారు? అంటే మా మోటో మేము స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మోటో ఏంటంటే ప్లానే ప్లాంట్. ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి, అది ప్లానే ప్లాంట్ అయి ఉండాలి. సో అలా ఇంకా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తున్నాం మేము. ఎక్కువ అవేర్నెస్ తీసుకురావటం కానీ లేదంటే ఎక్కువ మందికి ఆ ప్లాన్స్ తీసుకునేలాగా మాకు ఏంటంటే రీసెంట్గా మేము BHK ప్యాక్స్ అని స్టార్ట్ చేసాం. అంటే 2 BHK వాళ్ళు ఒక ప్యాకేజ్ కాంబో ఇస్తాము.
అండ్ 3 BHK కాంబో ఇస్తాము. మ్మ్. అంటే ఇప్పుడు చాలా మందికి ఏ ప్లాన్స్ పెట్టుకోవాలో ఐడియా ఉండదు, మ్మ్. అది మేము ఇస్తాం. ఓకే. ఈ ప్లాన్స్ పెట్టుకోవచ్చు, మ్మ్. అంటే లో మెయింటెనెన్స్ అండ్ బాల్కనీ 2 ప్లాన్స్, ఇండోర్ 2 ప్లాన్స్, అవుట్డోర్ 2 ప్లాన్స్, ఫ్లవరింగ్ 2 ప్లాన్స్, ఇలా ఒక కాంబో. మ్మ్. సో ఈజీగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. అట్లా ఒక 3 ప్యాకేజెస్ ఇచ్చాము. మ్మ్. సో అట్లా ఇస్తున్నాము. అట్లా కాకపోతే ఇది ఇంకా మేము ఫర్దర్గా ప్రమోషన్స్కి వెళ్తున్నాం తర్వాత. సూపర్, చాలా బాగుందండి. లైక్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఏంటంటే ఇందులో ప్రతి ఇంట్లో కూడా మొక్కలు, ప్లాంట్ plant అనేది ఉండాలి. కనబడాలి అని చెప్పేసి, అఫ్ కోర్స్ దట్ ఈస్ అది సెల్ఫిష్నెస్ అని కూడా చెప్పలేము, మీ కాన్సెప్ట్ అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ అయినా కానీ అది చాలా క్యూట్ గా ఉంది. ఇట్స్ నాట్ సెల్ఫిష్నెస్, కాకపోతే మేము ఏంటంటే ప్లాంట్ పెంచండి మ్మ్. అంతే. ప్లాంట్ ఇస్తుంది, రెడీగా ఉంది ఇవ్వడానికి. సో అట్లా ప్లాంట్ పెంచుకోవాలంట, కాకపోతే ఏంటంటే అది ప్లాంటే అయి ఉండాలంట. అలా కాదు, ప్లాంట్ పెంచండి, కాకపోతే ప్లాంట్ పెంచాలనే థాట్ మీకు వస్తే ప్లాంట్ ఉంది ఇవ్వడానికి. సూపర్ సూపర్, అట్లా. బాగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేది జనరల్ గా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? నాకు తెలిసి కుకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది. అదేనండి, అదే ఇంకా అదే స్టోరు, అదే మా ఆపరేషన్ ఆఫీసు. మ్మ్. మాకు నర్సరీ ఏంటంటే అవుట్స్కట్స్లో ఉంటుంది, హైదరాబాద్ అవుట్స్కట్స్లో. మ్మ్. కాకపోతే ఆపరేషన్స్ అన్నీ మాకు ప్లాన్స్ సెటప్ చేయడం కానీ ఇదంతా కూడా మా ఆఫీస్లో సెటప్ అయ్యి క్లయింట్ దగ్గర పోతుంది. సార్ ఇప్పుడు జనరల్గా అందరూ అఫోర్డ్ చేయలేరు, లైక్ అంటే మీ కాన్సెప్ట్ చూసి మేము కూడా ఇలాంటిది ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఫ్రాంచైజీస్ ఏమైనా ఇస్తారా మీరు? ఎస్, అంటే ఇయర్ మేము స్టార్ట్ చేస్తున్నాము ఫ్రాంచైజ్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. కాకపోతే మేమేంటంటే ఫిల్టర్ చేసేది ప్లాంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ ప్లాంట్ ఫ్రాంచైజ్ ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని. ఎందుకంటే మాకు ఈ ప్లాన్ చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒకటి మాకు డ్యామేజ్ జరగకూడదు, అండ్ రెండోది వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రిటర్న్స్ కూడా చూపించాలి. సూపర్. సో అట్లా మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం ఫ్రాంచైజీ. సో ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాము, బట్ ఫోకసింగ్ ఆన్ హైదరాబాద్లోనే మేము 2 to 3 ప్లాన్ చేస్తున్నాం. చాలా బాగుందండి Thank you అమర్ so గారు. much. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you మన so much. ప్లాంట్ అనేది ఇప్పటికే లైక్ అంటే రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళింది కాబట్టి Yes. ముందు చాలా మీరన్నట్లే ప్రతి ఇంట్లో కూడా ప్లాంట్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ లాగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ మీ పాట్సే కనబడాలి, ప్లాంట్ మొక్కలే కనపడాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.